నమస్కారం. మీరు చూస్తున్నది మన వెలుగు టీవీ. నేను మీ బాలచందర్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఎన్నో సంవత్సరాలుగా జీవనోపాధి కోసం తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న పేద కుటుంబాలను అధికారులు తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు గణేష్ నాయక్ స్పందిస్తూ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జీవనాధారం కోసం తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న పలువురు పేదల బండ్లను అధికారులు తొలగించారు. దీంతో తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు గణేష్ నాయక్ మాట్లాడుతూ పేదల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోవడం సరైనది కాదన్నారు. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయకుండా వారికి ప్రత్యామ్నాయ స్థలం లేదా సరైన ఏర్పాట్లు చేసి తర్వాతే చర్యలు చేపట్టాలని సూచించారు. తోపుడు బండ్ల తొలగించిన కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, వారి జీవన భద్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత వ్యాపారులతో చర్చించి వారికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని బానోతు గణేష్ నాయక్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి తాజా వార్తల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు బానోత్ గణేష్ నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అనంతపురంలో చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు పేద ప్రజలకు తమ సేవా గుణంతో తక్కువ ఖర్చులోనే ఇక్కడ వచ్చేటటువంటి పేదలకు వాళ్లకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ టిఫిన్ కానీ వాళ్ళకు తక్కువ ఖర్చులోనే అందిస్తున్నటువంటి దాదాపు ఇక్కడ 100 కుటుంబాలు తోపుడు బండ్ల మీద వాళ్ళేం శాశ్వతంగా ఇక్కడ గోడలు కట్టుకోలేదు. తోపుడు బండ్ల మీద వాళ్ళు ఈరోజు జీవనాధారం కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా ఈరోజు జేసీపీలు పెట్టి ఈరోజు వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అనంతపురం కమిషనర్ గారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నా కూడా, వాళ్ళు అడ్డుపడతా ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకి లెక్క చేయకుండా ఈరోజు పోలీసు వారైతే ఏమి అందరూ కూడా వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళ జీవనోపాధి పైన వాళ్ళేమో అక్రమంగా ఆక్రమించుకోలేదు కదా, వాళ్ళ జీవన ఆధారం కదా, దాని మీద మీరు ఏదైనా సమాధానం చెప్పాలి. వాళ్ళ సమాధానం చెప్పి వాళ్లకు ఆల్టర్నేటివ్ గా వాళ్ళ జీవన ఆధారం చూపించిన తర్వాతనే దీని మీద ఏమన్నా మీరు ఆలోచన చేయాలి. కానీ ఏదన్నా ఉంటే మీరు ఆలోచన చేయాలి. అదేమీ లేకుండా ఈరోజు మీరు ఏకంగా జేసీపీలు పెట్టి వాళ్ళ జీవన ఆధారం పైన మీరు దండయాత్ర చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయం మీద ప్రభుత్వ ఆసుపత్రి ముందర ఈరోజు అనేక తోపుడు బండ్లు పెట్టుకొని టిఫిన్ సెక్షన్లు అయితేనేమి ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకోవడం కానీ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈ జీవనోపాధిని తొలగిస్తే వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు, ఈ వృత్తి పైన వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది కదా. ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఏకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తొలగించడం చాలా అన్యాయం. కాబట్టి కలెక్టర్ గారు మీరు ఒక్కసారి ఆలోచన చేసి వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.